హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఈ మధ్య రిలీజ్ అయిన ది బ్యాక్ రూమ్స్ మూవీ గురించి. ఈ సినిమా చూసిన చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఫుల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ వీడియోలో మొత్తం స్పాయిలర్స్ టాక్ అయితే ఉంటుందన్నమాట. సో స్పాయిలర్స్ కలిపి మాట్లాడుకుంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మూవీ చూడకపోతే కనుక ఈ వీడియోకి కొంచెం దూరంగా ఉండండి. అండ్ అలాగే ఈ వీడియోని 3 పార్ట్స్ గా డివైడ్ చేసా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటే మూవీ బ్రేక్ డౌన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా పార్ట్ 1 లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు బ్యాక్ రూమ్స్ అంటే ఏంటి, క్లార్క్ ఏమైంది, స్టిల్ లైవ్స్ అంటే ఎవరు, ఎండింగ్ లో చూపించిన రెండో మేరీ ఎవరు, ఈ వీడియోలో సినిమా మొత్తం సీన్ బై సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మూవీలో దాచిన లోర్, హిడెన్ మీనింగ్స్, థియరీ కనెక్షన్స్ అన్నీ కూడా డీటెయిల్ గా చూద్దాం. అయితే ముందుగా సినిమా ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ఓపెనింగ్ సినిమా ప్రారంభంలో మనకు 1990 జూన్ 19th డేట్ ఉన్న ఒక ఏసింక్ ఫౌండ్ ఫుటేజ్ టేప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏసింక్ రీసెర్చ్ టీమ్ లో ఉన్న నరిన్ అనే రీసెర్చర్ బ్యాక్ రూమ్స్ లో ఒంటరిగా తిరుగుతూ కనిపిస్తాడు. తన టీం నుండి విడిపోయి ఉంటాడు. అతను వాకీ టాకీ ద్వారా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించిన సిగ్నల్ పనిచేయదు. అతని వెనకాల ఏదో వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. మనకు కూడా జంప్స్కేర్ వస్తుందని అనుకునే టైంలో వెనకాల నుండి మాన్స్టర్ కాదు, ఒక సీగల్ బర్డ్ ఎగిరి వస్తుంది. కానీ అది కేవలం చిన్న రిలీఫ్ మాత్రమే. కొద్దిసేపటికే నిజంగానే ఒక అన్నోన్ క్రీచర్ నరేన్ మీద అటాక్ చేస్తుంది. నరేన్ చనిపోతాడు, కానీ అతని కెమెరా మాత్రం అక్కడే మిగిలిపోతుంది. తర్వాత ఏసింగ్ టీం వచ్చి ఆ కెమెరాని రికవర్ చేస్తుంది. ఎక్కడి నుండి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. క్లార్క్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనకు సినిమా మెయిన్ క్యారెక్టర్ అయిన క్లార్క్ కనిపిస్తాడు. క్లార్క్ ప్రొఫెషన్ కి ఆర్కిటెక్ట్ కావాలని కలలు కంటాడు, కానీ ప్రస్తుతం ఫర్నిచర్ స్టోర్ నడుపుతూ జీవితం సాగిస్తున్నాడు. అతని బిజినెస్ కూడా పెద్దగా సరిగ్గా ఉండదు. పర్సనల్ లైఫ్ కూడా కంప్లీట్ మెస్. తన వైఫ్ తో విడిగా ఉంటున్నాడు. మెంటల్ స్ట్రెస్ వల్ల థెరపిస్ట్ అయిన మేరీ దగ్గర సెషన్స్ కూడా తీసుకుంటుంటాడు. మేరీ అతనికి తన ఎమోషన్స్ ని యాక్సెప్ట్ చేయమని చెప్తుంది, కానీ క్లార్క్ కి చాలా కోపం. థెరపీ సెషన్ మధ్యలోనే అగ్రెసివ్ అవుతాడు. ఇక్కడ మనకు క్లార్క్ లో ఉన్న యాంగర్ మొదటిసారి కనిపిస్తుంది. అలాగే స్ట్రేంజ్ థింగ్స్ ఇన్సైడ్ ద స్టోర్ కూడా మొదలవుతుంది ఇక్కడే. కొన్ని రోజుల తర్వాత క్లార్క్ ఫర్నిచర్ స్టోర్ లో విచిత్రమైన విషయాలు జరగడం మొదలవుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్ రీజన్ లేకుండా పెరుగుతూ ఉంటుంది. బ్రేకర్ బాక్స్ లో అన్నోన్ స్విచెస్ కనిపిస్తాయి, కానీ అవి స్టోర్ లో ఉన్న ఏ ఎలక్ట్రిక్ లైన్ కూడా కనెక్ట్ అయి ఉండవు. ఒక రాత్రి స్ట్రేంజ్ సౌండ్స్ వినిపించడంతో క్లార్క్ బేస్మెంట్ లోకి వెళ్తాడు. అక్కడ వాల్స్ లో చిన్న క్రాక్ లాంటి ఓపెనింగ్ కనిపిస్తుంది. మొదట అది చిన్న గ్యాప్ అనిపించినా అది నిజానికి ఒక నల్ జోన్, అంటే రియల్ వరల్డ్ నుండి బ్యాక్ రూమ్స్ కి వెళ్లే పోర్టల్. క్లార్క్ క్యూరియస్ గా లోపలికి వెళ్తాడు. ఫస్ట్ ఎంట్రీ ఇంటూ ద బ్యాక్ రూమ్స్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. పోర్టల్ దాటిన వెంటనే క్లార్క్ జీవితమే మారిపోతుంది. అక్కడ ఎండ్లెస్ ఎల్లో హాల్వేస్ ఉంటాయి, అంతులేని రూమ్స్, విచిత్రమైన ఆర్కిటెక్చర్ మరియు అసలు లాజిక్ కి సరిపోని లేఅవుట్ కనిపిస్తుంది. తిరుగుతూ ఉండగా క్లార్క్ కి ఒక బ్యాగ్ కనిపిస్తుంది. అది మొదట్లో చనిపోయిన ఏసింక్ రీసెర్చర్ నరిందే. ఆ బ్యాగ్ లో ఒక టేప్ ప్లేయర్ ఉంటుంది. దానిలో నాసా గ్రీటింగ్స్ మెసేజ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇది సాధారణ ఆడియో అయితే కాదు. ఇంతకుముందు ఏసింక్ చేసిన ఎక్స్పెరిమెంట్ లో కూడా ఇదే ఆడియో ఉపయోగించారు. అంటే వాళ్ళు బ్యాక్ రూమ్స్ లో ఉన్న ఏదో ఎంటిటీతో కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ క్లార్క్ అప్పటికి అస్సలు సిచ్యువేషన్ అర్థం కాదు. కొద్దిసేపటికి అతని వెనకాల నుండి ఏదో వస్తున్నట్టు అనిపిస్తుంది. మాన్స్టర్స్ ని పూర్తిగా చూపించరు, కేవలం ప్రెజెన్స్ మాత్రమే ఫీల్ అవుతుంది. క్లార్క్ వెంటనే పోర్టల్ ద్వారా బయటికి ఎస్కేప్ అవుతాడు. క్లార్క్స్ అబ్సెషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సాధారణ మనిషి అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళడు, కానీ క్లార్క్ అలా చేయడు. అతనికి బ్యాక్ రూమ్స్ మీద అబ్సెషన్ మొదలవుతుంది. అది అల్టర్నేట్ డైమెన్షన్ అని కాకుండా ఏదో సీక్రెట్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ అని అనుకుంటాడు. ప్రతి రాత్రి అక్కడికి వెళ్ళి మ్యాప్స్ డ్రా చేస్తూ ఉంటాడు, రూమ్స్ కౌంట్ చేస్తాడు, పాత్స్ గుర్తుపెట్టుకుంటాడు, స్ట్రక్చర్ని అండర్స్టాండ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇదంతా మేరీకి చెప్పినా ఆమె అస్సలు నమ్మదు, ఎందుకంటే క్లార్క్ అప్పటికే మెంటల్ స్ట్రెస్లో ఉన్నాడని ఆమెకు తెలుసు. ఆమెకు ఇది హెల్యూజినేషన్ లా అనిపిస్తుంది, కానీ క్లార్క్ మాత్రం నిజం నిరూపించాలని ఫిక్స్ అయిపోతాడు. ఇక్కడ ఇది కెమెరా ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. క్లార్క్ తన స్టోర్లో పనిచేసే క్యాట్ని, ఆమె బాయ్ ఫ్రెండ్ రాబీని తీసుకుని బ్యాక్ రూమ్స్లోకి వెళ్తాడు. ఈసారి కెమెరా కూడా తీసుకెళ్తారు. ప్రూఫ్ రికార్డ్ చేయాలనేది వారి ప్లాన్. మొదట అన్ని నార్మల్ గానే కనిపిస్తాయి. కొద్దిసేపటికే కెమెరాలో డిస్టార్షన్ మొదలవుతుంది. లైట్స్ ఫ్లికర్ అవుతాయి. డైరెక్ట్ సెన్స్ పూర్తిగా పోతుంది. సడన్లీ అన్నోన్ క్రీచర్ రాబీపై అటాక్ చేస్తుంది. రాబీ అక్కడికక్కడే చనిపోతాడు. క్లార్క్, క్యాట్ ఇద్దరు విడిపోతారు. క్లార్క్ కెమెరాతో ఒంటరిగా రన్ అవుతుంటాడు. ఇక్కడ నుండి మూవీ పూర్తిగా ఫౌండ్ ఫుటేజ్ హారర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అతని చుట్టూ విచిత్రమైన హ్యూమనాయిడ్ క్రీచర్స్ కనిపిస్తాయి. అవి పూర్తిగా హ్యూమన్ కూడా కావు, అలా అని మాన్స్టర్స్ కూడా కావు. క్లార్క్ చివరకు ఒక పూల్ రూమ్ లాంటి ఏరియాకి చేరుకుంటాడు. అక్కడ వాల్కి అవతల క్యాట్ వాయిస్ వినిపిస్తుంది, కానీ ఆమె కనిపించదు. ఇద్దరు ఒకరినొకరు వెతుక్కుండగానే క్లార్క్ వెనకాల ఒక భారీ షాడో నిలబడుతుంది. ఆ క్రీచర్ కెమెరాని ఎత్తుకుంటుంది. దాని హైట్ క్లార్క్ కంటే చాలా ఎక్కువ, కానీ డైరెక్టర్ దాన్ని పూర్తిగా రివీల్ చేయడు. స్క్రీన్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోతుంది. ఇక్కడితో సినిమా ఫస్ట్ హాఫ్ లోనే పెద్ద మిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఇక పార్ట్ 2 స్క్రీన్ బ్లాక్ అయిన తర్వాత ఎంత టైం గడిచిందో మనకు చెప్పరు. కొన్ని గంటల, కొన్ని రోజుల, లేక కొన్ని వారాల, ఏమీ క్లియర్ గా ఉండదు. ఇదే బ్యాక్ రూమ్స్ లో టైం ఎలా పనిచేస్తుందో చెప్పే పెద్ద హింట్. ఇక బయట రియల్ వరల్డ్ లో ఒక రోజు మేరీకి క్లార్క్ ని
నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అతను ఒక మాట మాత్రమే చెప్తాడు, నేను తిరిగి రావడం లేదు. ఆ తర్వాత కాల్ కట్ అయిపోతుంది. మేరీ వెంటనే క్లార్క్ ఫర్నిచర్ స్టోర్కి వెళ్తుంది. స్టోర్ మొత్తం ఎంటీగా ఉంటుంది. కానీ బేస్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఆమెకు అదే వాల్ క్రాక్ కనిపిస్తుంది. మొదట అది ఏమిటో అర్థం కాదు. అప్పుడే ఒక చిన్న ఫ్లై ఆ వాల్ నుంచి సులభంగా లోపలికి వెళ్ళి బయటికి వస్తుంది. అది చూసిన మేరీ కూడా ధైర్యం చేసి వాల్ దాటుతుంది. అలా ఆమె కూడా బ్యాక్ రూమ్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ది స్ట్రేంజ్ మ్యూరల్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మేరీ బ్యాక్ రూమ్స్ లో తిరుగుతూ ఉండగా ఒక పెద్ద వాల్ పెయింటింగ్ కనిపిస్తుంది. ఇది సాధారణ గ్రాఫిటీ అయితే కాదు. దాంట్లో కొన్ని ముఖ్యమైన సింబల్స్ ఉంటాయి. విచిత్రమైన బ్యాక్ రూమ్స్ ఆర్కిటెక్చర్, హెల్మెట్ షూట్ వేసుకున్న ఏసింగ్ పర్సన్, ఇంకా పైరెట్ లా కనిపించే ఒక డార్క్ ఫిగర్. ఈ పైరెట్ క్యారెక్టర్ ని మనం ముందే చూసాం. క్లార్క్ తన ఫర్నిచర్ స్టోర్ ప్రమోషన్ కోసం కెప్టెన్ క్లార్క్ అనే పైరెట్ మాస్కెట్ లా డ్రెస్ అవుతాడు. అంటే మూవీ చాలా ముందుగానే క్లార్క్ ఫ్యూచర్ ని ఫోర్ షాడో చేస్తుంది. ఇక్కడే క్లార్క్ రిటర్న్స్ ఉంటుంది. మేరీ పెయింటింగ్ చూస్తూ ఉండగానే వెనక నుంచి క్లార్క్ వచ్చి ఆమెను నాకౌట్ చేస్తాడు. ఆమెకి స్పృహ వచ్చినప్పుడు తాను ఒక విచిత్రమైన హౌస్ లో చైర్ కి కట్టేసి ఉండడం చూస్తుంది. ఇది కూడా రియల్ హౌస్ కాదు, బ్యాక్ రూమ్స్ సృష్టించిన ఒక ఫేక్ హౌస్. కానీ అసలు షాక్ ఇప్పుడే మొదలవుతుంది. ది డిన్నర్ టేబుల్. క్లార్క్ పూర్తిగా మారిపోయాడు. మాట్లాడే విధానం, బిహేవియర్, ఎక్స్ప్రెషన్స్ అన్ని వింతగా ఉంటాయి. అతను ఇక బయట ప్రపంచంలో ఉన్న క్లార్క్ అయితే కాదు. బ్యాక్ రూమ్స్ అతన్ని నెమ్మదిగా మార్చేసింది. మేరీ చుట్టూ చూస్తే అక్కడ ఇంకొంతమంది కూర్చొని ఉంటారు. మొదటి వాళ్ళు సర్వైవర్స్ అనిపిస్తారు. కానీ క్లార్క్ నిజం చెప్తాడు, వాళ్ళు నిజమైన మనుషులు కాదు, స్టిల్ లైవ్స్ అంటాడు. వాట్ ఆర్ స్టిల్ లైవ్స్? ఇదే సినిమా మొత్తం బిగ్గెస్ట్ లోర్ రివీల్. బ్యాక్ రూమ్స్ కేవలం బిల్డింగ్స్ని మాత్రమే కాపీ చేయదు, మనుషుల్ని కూడా కాపీ చేస్తుంది. రియల్ వరల్డ్లో ఉన్న ప్రతి మనిషికి బ్యాక్ రూమ్స్లో ఒక కాపీ తయారవుతుంది. కానీ అది పర్ఫెక్ట్ కాపీ కాదు. ఫేస్ స్లైట్లీ రాంగ్గా ఉంటుంది, బాడీ స్ట్రక్చర్ స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది, క్లాత్స్ కూడా పూర్తిగా మ్యాచ్ కావు. అండ్ అలాగే క్లార్క్ చెప్పిన ఎగ్జాంపుల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక డాగ్ని ఎప్పుడు చూడని వ్యక్తికి డాగ్ ఎలా ఉంటుందో చెప్పి డ్రా చేయమంటే ఎలా తప్పులు వస్తాయో బ్యాక్ రూమ్స్ కూడా మనుషుల్ని అలా రీక్రియేట్ చేస్తుంది. అంటే ఇది అసలు ఒరిజినల్ కాదు, మెమరీ నుంచి తయారైన రాంగ్ వెర్షన్. అందుకే వీళ్ళను స్టిల్ లైవ్స్ అంటారు. ఇక్కడే ద స్కేరియస్ట్ సీన్ అయితే ఉంటుంది. క్లార్క్ సడన్లీ ఎలా అంటాడు, బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, వీళ్ళని తినచ్చు అని చెప్పి. ఒక స్టిల్ లైఫ్ పొట్ట చీల్చేస్తాడు. కానీ బ్లడ్ రావడం లేదు, మనిషి ఆర్గాన్స్ కూడా లేవు. లోపల పూర్తిగా వైట్ స్పాంజీ మెటీరియల్ ఉంటుంది. మొదట చూస్తే ఫర్నిచర్ ఫోమ్ లా అనిపిస్తుంది, కానీ అది సాఫ్ట్ గా జల్లా కొంచెం మష్రూమ్ ఇన్సైడ్ లా కనిపిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన డీటెయిల్, ఎందుకంటే ఎర్లియర్ సినిమాలో చనిపోయిన సీగల్ మాత్రం నార్మల్ బ్లడ్ తో కనిపిస్తుంది. అంటే రియల్ వరల్డ్ క్రీచర్స్ కి రియల్ ఫ్లెష్ ఉంటుంది, స్టిల్ లైవ్స్ కి మాత్రం పూర్తిగా డిఫరెంట్ మెటీరియల్ ఉంటుంది. ఇది వాళ్ళు నిజమైన హ్యూమన్స్ కాదని డైరెక్ట్ ప్రూఫ్. తర్వాత వై మష్రూమ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక థియరీ కూడా ఉంది. ఫంజీ అంటే మష్రూమ్స్ భూమి అడుగున మైజీలియం నెట్వర్క్ ద్వారా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పంపుకుంటూ కమ్యూనికేషన్ చేస్తాయి. బ్యాక్ రూమ్స్ కూడా ఎలక్ట్రిసిటీని డిస్టర్బ్ చేస్తుంది. క్లార్క్ స్టోర్ లో కరెంట్ ప్రాబ్లమ్స్, కెమెరా డిస్టార్షన్, రేడియో ఫెయిల్యూర్ ఇవన్నీ మనం ముందే చూసాం. అందుకే కొందరి థియరీ ఏమిటంటే బ్యాక్ రూమ్స్ మొత్తం ఒక జైంట్ లివింగ్ నెట్వర్క్ అయి ఉండొచ్చు. ప్రతి స్టిల్ లైఫ్, ప్రతి హాల్వే, ప్రతి రూమ్ అన్నీ ఒకే ఎంటిటీతో కనెక్టెడ్ అయి ఉండొచ్చు. మూవీ దీన్ని కన్ఫర్మ్ చేయదు, కానీ చాలా స్ట్రాంగ్ హింట్ మాత్రం ఇస్తుంది. దీని తర్వాతే కాపీ క్లార్క్ అయితే అరైవ్ అవుతాడు. అప్పుడే రూమ్ డోర్ స్లోగా ఓపెన్ అవుతుంది. లోపలికి ఒక క్రీచర్ వస్తుంది. దాన్ని చూసిన వెంటనే క్లార్క్ కూడా సైలెంట్ అయిపోతాడు. ఇది సాధారణ మాన్స్టర్ కాదు, ఇది క్లార్క్ స్టిల్ లైఫ్. అంటే బ్యాక్ రూమ్స్ తయారు చేసిన క్లార్క్ కాపీ. కానీ ఇది భయంకరంగా ఉంటుంది. చాలా హైట్ ఉంటుంది, చాలా థిన్ బాడీ, లాంగ్ ఆర్మ్స్, డిస్టార్టెడ్ ఫేస్, అన్యాచురల్ వాకింగ్ స్టైలు మరియు కెప్టెన్ క్లార్క్ పైరెట్ కాస్ట్యూమ్. క్లార్క్ బయట ప్రపంచంలో వేసుకున్న పైరెట్ క్యారెక్టర్ని బ్యాక్ రూమ్స్ తప్పుగా గుర్తించుకొని దాన్నే కాపీ క్లార్క్కి వేసింది. ఇక్కడ మూవీ ఒక విషయం చెప్తుంది, బ్యాక్ రూమ్స్ ఫిజికల్ అపియరెన్స్ మాత్రమే కాదు, ఒక వ్యక్తి పర్సనాలిటీని కూడా కాపీ చేస్తుంది. కానీ మంచి లక్షణాలను అయితే కాదు, అత్యంత చీకటి భాగాన్ని. అంటే కాపీ క్లార్క్లో ఉన్న వర్స్ట్ వెర్షన్. అతని యాంగర్, వైలెన్స్, హేట్రెడ్, సెల్ఫిష్నెస్ ఇవన్నీ ఒక్క రూపంలో కనిపించే క్రీచర్. ఇక దాని తర్వాత ది ఉమెన్ హూ రన్స్. డిన్నర్ టేబుల్ దగ్గర ఉన్న రెడ్ హెయిర్ ఉమెన్ కూడా ఒక స్టిల్ లైఫ్ థియరీ ప్రకారం ఆమె క్లార్క్ వైఫ్ కి బ్యాక్ రూమ్ వెర్షన్. దీన్ని మూవీ డైరెక్ట్ గా చెప్పదు, కానీ చాలా స్ట్రాంగ్ హింట్స్ ఇస్తుంది. క్లార్క్ ఆమె హెయిర్ కట్ చేసి మేరీకి పెట్టి థెరపీ సెషన్ ని మళ్ళీ యాక్ట్ చేయమంటాడు. అంటే క్లార్క్ రియాలిటీ మెమరీ రెండు మిక్స్ చేసి జీవిస్తున్నాడు. కానీ అసలు ముఖ్యమైన సీన్ ఇంకోటి. కాపీ క్లార్క్ ఆ ఉమెన్ దగ్గరికి నడవగానే ఆమె ఒక్కసారిగా భయంతో పరిగెత్తి పారిపోతుంది. హెయిర్ కట్ చేసినప్పుడు కూడా అంత రియాక్ట్ కాలేదు, కానీ కాపీ క్లార్క్ ని చూసిన వెంటనే భయంతో రన్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటి? స్టిల్ లైవ్స్ ఒరిజినల్ పర్సన్ ఎమోషన్స్ ని క్యారీ చేస్తే
క్లార్క్ వైఫ్ నిజ జీవితంలో కూడా క్లార్క్కి భయపడేదని అర్థం. అంటే క్లార్క్ బయట కూడా వైలెంట్ హస్బెండ్ అయ్యి ఉండే అవకాశం చాలా ఎక్కువ. మూవీ ఇదంతా ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా విజువల్ స్టోరీ టెల్లింగ్తోనే చూపిస్తుంది. ఇదే ఈ సినిమాలో ఉన్న బెస్ట్ రైటింగ్లో ఒకటి. ఇక పార్ట్ 3 ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అలా కంప్లీట్ థియరీ ఉంటుంది. ఇప్పుడు సినిమా మొత్తం టర్నింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుండి జరిగే ప్రతి సీను స్టోరీని మాత్రమే కాదు, బ్యాక్ రూమ్స్ యూనివర్స్ మొత్తాన్ని కూడా మార్చేస్తుంది. మేరీ వర్సెస్ క్లార్క్. మేరీకి ఇప్పుడు ఒక విషయం పూర్తిగా అర్థమవుతుంది. తాను తెలిసిన క్లార్క్ ఇప్పుడు లేడు. బ్యాక్ రూమ్స్ అతని మైండ్ ని పూర్తిగా ఆక్రమించేసింది. మేరీ చివరిసారిగా క్లార్క్ ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం, ఇంకా ఆలస్యం కాలేదని చెప్తుంది. కానీ క్లార్క్ మాత్రం ఒక మాట చెప్తాడు, నాకు బయటికి రావాలనే లేదు. ఈ ఒక్క డైలాగ్ తో క్లార్క్ క్యారెక్టర్ మొత్తం అర్థమవుతుంది. అతను బ్యాక్ రూమ్స్ లో చిక్కుకుపోలేదు, తానే అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే బయట ప్రపంచంలో తన ఫెయిల్యూర్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్, గిల్ట్ వీటిని ఎదుర్కోవడం కంటే బ్యాక్ రూమ్స్ లో ఉండటమే అతనికి సులభంగా అనిపించింది. దీని తర్వాతే కాపీ క్లార్క్స్ యొక్క ట్రూ పర్పస్ తెలుస్తుంది. కొద్దిసేపటి తర్వాత కాపీ క్లార్క్ మళ్ళీ కనిపిస్తుంది. ఈసారి క్లార్క్ దాని దగ్గరికి వెళ్తాడు. దాన్ని చూసి భయపడకుండా ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడతాడు. మనిద్దరం ఒకటే, మనం మారాల్సిన అవసరం లేదు, అన్నీ బాగానే ఉంటాయి అని దాన్ని కామ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది ఒక్కసారిగా క్లార్క్ ని పట్టుకుని అతన్ని బ్రతకుండగానే తినడం ప్రారంభిస్తుంది. ఇది సినిమా మొత్తంలో అత్యంత షాకింగ్ మూమెంట్. ఇప్పుడు అందరికీ వచ్చే పెద్ద డౌట్, కాపీ క్లార్క్ అసలు క్లార్క్ ని ఎందుకు చంపాడు? మూవీ దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వదు, కానీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. థియరీ 1, బ్యాక్ రూమ్స్ ప్రతి మనిషిలో ఉన్న వర్స్ట్ వెర్షన్ ని క్రియేట్ చేస్తుంది. కాపీ క్లార్క్ కూడా క్లార్క్ లోని యాంగర్, వైలెన్స్, అబ్సెషన్, డార్క్నెస్ కి రూపం. క్లార్క్ చివరిలో మన ఇద్దరం ఒకటే, మనం మారాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు అతను తన డార్క్నెస్ ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. కానీ బ్యాక్ రూమ్స్ లో డార్క్నెస్ ని యాక్సెప్ట్ చేస్తే అది నేను కాపాడదు, పూర్తిగా కన్జ్యూమ్ చేస్తుంది. అందుకే కాపీ క్లార్క్ అతన్ని తినేస్తాడు. అంటే క్లార్క్ తనలోని డార్క్నెస్ చేత ఓడిపోయాడనే సింబాలిక్ మీనింగ్ ఇది. బట్ థియరీ 2 కూడా ఉంది. ఇది కొంచెం లిటరల్ ఎక్స్ప్లెనేషన్. ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ప్రకారం బ్యాక్ రూమ్స్ ఒరిజినల్ ను ఉంచదు, అది ప్రతిదాన్ని కాపీ చేస్తుంది. ఒరిజినల్ క్లార్క్ అవసరం లేకపోవడంతో కాపీ క్లార్క్ అతన్ని ఎలిమినేట్ చేస్తాడు. అంటే ఒరిజినల్ స్థానాన్ని కాపీ తీసుకుంది. ఇది ఒక జస్ట్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఏ థియరీ కరెక్ట్ అనిపించిందో కూడా చెప్పండి. ఇంకా తర్వాత మేరీ ఎస్కేప్స్. క్లార్క్ చనిపోయిన తర్వాత కాపీ క్లార్క్ మేరీ వెంటబడుతుంది. మేరీ బ్యాక్ రూమ్స్ లో ప్రాణం కోసం పరుగులు తీస్తుంది. చివరకు ఆమె ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా లాంటి ప్లేస్ కి చేరుతుంది. అక్కడ హెల్మెట్ షూట్ వేసుకున్న ఏసింగ్ టీం కనిపిస్తుంది. వాళ్ళు వెంటనే కాపీ క్లార్క్ ని క్యాప్చర్ చేస్తారు. తర్వాత మేరీని కూడా బయటకు తీసుకెళ్తారు. ఈ సీన్ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ కి చాలా పెద్ద కాల్ బ్యాక్. ఎందుకంటే అదే ఏసింక్ ప్రాజెక్ట్ KV-31 ఫెసిలిటీ. ఇక్కడే ఏసింక్ ఇంట్రాగేషన్ మొదలవుతుంది. మేరీని ఒక ఇంట్రాగేషన్ రూమ్ లో కూర్చోబెడతారు. ఏసింక్ సైంటిస్ట్ ఆమెను క్వశ్చన్ చేస్తాడు. బ్యాక్ రూమ్స్ లో ఏం చూసింది, క్లార్క్ ఏమైంది, ఎవరైనా ఇంకా లోపల ఉన్నారా అని అడుగుతాడు. మొదట మేరీ మాట్లాడుతుంది, కానీ కొన్ని క్వశ్చన్స్ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఆమెకు ఒక విషయం అర్థమవుతుంది, ఏసింక్ నిజంగా తనని సేవ్ చేయలేదు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఆమెను బయటికి తీసుకొచ్చారు. తర్వాత తనతో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసే అవకాశం ఉందని గ్రహిస్తుంది. అందుకే ఇక ఒక్క మాట కూడా మాట్లాడదు. ఎక్కడితో మెయిన్ స్టోరీ ముగిస్తుంది. కానీ అసలు బిగ్గెస్ట్ ట్విస్ట్ మాత్రం ఇంకా మిగిలే ఉంది. ది ఫైనల్ మాంటేజ్. క్రెడిట్స్ కి ముందు మూవీ మనకి కొన్ని లొకేషన్స్ ని మళ్ళీ చూపిస్తుంది. క్లార్క్ ఫర్నిచర్ స్టోరు, మేరీ చైల్డ్హుడ్ హౌస్, ఒక కార్నర్ షాపు, ఇంట్రాగేషన్ రూమ్, ఇవన్నీ మనం సినిమా మొత్తం చూసిన ప్లేసెస్. అన్ని బ్యాక్ రూమ్స్ వెర్షన్స్. అంటే బ్యాక్ రూమ్స్ ఈ ప్లేసెస్ ని కూడా కాపీ చేసింది. ఇక్కడే చివరి షాట్ వస్తుంది. మనం ఇప్పటి వరకు చూసిన అదే ఇంట్రాగేషన్ రూము, అదే చైరు, అదే పొజిషన్, అదే మేరీ. ఒక్క క్షణం ఆడియన్స్ కి కూడా కన్ఫ్యూజన్ వస్తుంది, మేరీ ఇంకా బ్యాక్ రూమ్స్ లోనే ఉందా అని. కానీ కెమెరా స్లోగా క్లోజ్అప్ కి వెళ్తుంది. అప్పుడు తెలుస్తుంది అది అసలు మేరీ కాదు, మేరీ స్టిల్ లైఫ్. బ్యాక్ రూమ్స్ ఇప్పటికే మేరీని కూడా కాపీ చేసేసింది. ఇదే సినిమా బిగ్గెస్ట్ రివీల్. బ్యాక్ రూమ్స్ మనుషులు, ఆబ్జెక్ట్స్, ఎంటైర్ మూమెంట్స్ అన్నింటినీ కాపీ చేస్తుంది. అంటే ఒక రూమ్ కాదు, ఒక సంఘటన మొత్తం. అందులో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి మనిషి, ప్రతి ఎమోషన్ అన్ని ఫ్రీజ్ చేసి తర్వాత వాటిని మళ్ళీ క్రియేట్ చేస్తుంది. కానీ ప్రతి కాపీలో చిన్న మిస్టేక్స్ ఉంటాయి. అందుకే వాటిని స్టిల్ లైఫ్స్ అంటారు. ది మెయిన్ థియరీ. ఈ సినిమా తర్వాత స్ట్రాంగ్ గా కనిపించే థియరీ ఏంటంటే బ్యాక్ రూమ్స్ ఒక లివింగ్ మెమరీ. ఇది మన ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తుంది, తర్వాత ప్రతి మూమెంట్ ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రతి మెమరీ కాపీ పర్ఫెక్ట్ గా ఉండదు. ఒక్కోసారి వాల్ రాంగ్ ప్లేస్ లో ఉంటుంది, ఒక్కోసారి డోర్ ఉండాల్సిన చోట హాల్వే వస్తుంది, మనుషుల ఫేసెస్ కూడా స్లైట్ గా డిస్టార్ట్ అవుతాయి. ఇలా ప్రతి రీక్రియేషన్ లో చిన్న ఎర్రర్స్ పెరుగుతూ ఉంటాయి. అందుకే బ్యాక్ రూమ్స్ అంతా స్ట్రేంజ్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన క్వశ్చన్ వస్తుంది, బ్యాక్ రూమ్స్ ఎందుకు అంత పెద్దది? ఒక్క పాసిబిలిటీ, ప్రపంచంలో జరిగిన ప్రతి చిన్న మూమెంట్ ని అది రికార్డ్ చేస్తుంటే
ప్రతి ఇల్లు, ప్రతి ఆఫీసు, ప్రతి స్ట్రీటు, ప్రతి కన్వర్జేషన్, ప్రతి సెకండ్కి ఒక కాపీ తయారవుతుంది. అవి మళ్ళీ కాపీస్ అవుతాయి, ఆ కాపీస్ మళ్ళీ కాపీస్ అవుతాయి, అలాగే అవి మళ్ళీ కాపీస్ అవుతాయి. అలా ఎండ్లెస్ గా పెరుగుతూ ఉంటే బ్యాక్ రూమ్స్ సైజ్ కి అసలు లిమిట్ ఉండదు. అందుకే ఇది ఇన్ఫినిట్ మేజ్ లా కనిపిస్తుంది. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, అందుకే ది బ్యాక్ రూమ్స్ ని ఒక సాధారణ మాన్స్టర్ హారర్ మూవీలా చూడకూడదు. ఈ సినిమా అసలు హారర్ కాదు, మాన్స్టర్స్ కూడా కాదు. మనిషి తన ట్రామా నుంచి పారిపోతే, తన మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయకుండా అదే మెమరీస్ లో జీవిస్తే చివరికి తనలోని డార్క్నెస్ చేతనే ఎలా నాశనం అవుతాడో చూపించే సైకలాజికల్ హారర్. క్లార్క్ అదే చేశాడు. మేరీ మాత్రం తన గతాన్ని ఎదుర్కొని బయటపడుతుంది. అందుకే ఒకరు బ్యాక్ రూమ్స్ లో శాశ్వతంగా కలిసిపోయారు, మరొకరు అక్కడి నుంచి బయటపడ్డారు. కానీ చివరి ట్విస్ట్ మాత్రం ఒకటి చెప్తుంది, మేరీ బయటకు వచ్చిన ఎందుకంటే తన ట్రామాని ఎదుర్కొంది, తన ట్రామాని ఫేస్ చేసింది, వాళ్ళ మదర్ ట్రామాని ఫేస్ చేసింది. అది మనం మూవీలో చూస్తాం. సో అందుకే తను బయటపడుద్ది. కానీ బయటకు వచ్చినా సరే కానీ బ్యాక్ రూమ్స్ మాత్రం ఆమెను వదలలేదు, ఎందుకంటే ఆమె స్టిల్ లైఫ్ ఎప్పటికీ అక్కడే ఉంది. బట్ క్లార్క్ మాత్రం అలా కాదు, తన ట్రామాని ఫేస్ చేయలేకపోయాడు. తన ట్రామాతోనే తను అలా క్వశ్చన్స్ రేస్ చేసుకుంటూ తనలో తనే కుమిలిపోతూ తనలో తనే బతికిపోయాడు. ఆ ట్రామా నుంచి తప్పించుకోవాలనుకున్నాడు కాబట్టి బ్యాక్ రూమ్స్ లో బతకాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆ బ్యాక్ రూమ్స్ లో ఉన్న కాపీ క్లార్కే తన ఒరిజినల్ వెర్షన్ అయిన క్లార్క్ ని అమాంతం తినేస్తుంది. సో తన డార్క్నెస్ తనని తినేసినట్టుగా చూపిస్తారన్నమాట. సో విజువల్ అది చాలా సూపర్ సీన్ అని చెప్తానండి. ఈ మూవీ ఓవరాల్ గా ఇట్స్ లైక్ హారర్ ఎక్స్పీరియన్స్ కన్నా కూడా ఒక సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ ని మీకు చాలా బాగా క్రియేట్ చేసి చూపిస్తుంది. మెయిన్ గా ఇది ఆ ట్రామా అన్న ఫేస్ ని బాగా చూపిస్తుంది. ఒక ట్రామాని మీరు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయడం కన్నా సరే కానీ దాన్ని ఫేస్ చేయడం ఇంపార్టెంట్ అన్నదిగా చూపిస్తుంది. ఇంకా ఈ మూవీకి సంబంధించి చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా తర్వాత వచ్చే పార్ట్ లో వాళ్ళు క్లారిఫై చేయాలి, ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత డైరెక్టర్ గా అయితే ఉంది. సో నెక్స్ట్ మూవీస్ ఎలా ఉంటాయి అన్నది మనం ఇంకా చెప్పలేము. బట్ హోప్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుందని అయితే వెయిట్ చేద్దాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది బ్యాక్ రూమ్స్? అంటే మీకేం థియరీస్ ఉన్నాయి, మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, మీకు అర్థమైందా ఈ బ్యాక్ రూమ్స్ మూవీ చూసినప్పుడు మీరు ఏమనుకున్నారు? వీటన్నిటిని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మళ్ళీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్.